నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. మే 13న సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి. తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ శాంతి భద్రతల పర్యవేక్షణకు పటిష్ట బందోబస్తు. ఎస్పీ కృష్ణకాంత్ పటేల్. శ్రీకాళహస్తేశ్వరాలయంలో నేత్రపర్వంగా తిరుచి వాహన సేవ. ప్రాకారోత్సవంలో జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి విశేష పూజలు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ 4 మాడ వీధుల్లో నగర సంకీర్తన. పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మికతను పెంపొందించడానికి దోహదం చేస్తుందన్న భజన మండలి కళాకారులు. దేవస్థానం పబ్లికేషన్ స్టాల్ ప్రారంభించిన శ్రీకాళహస్తి ఈవో నాగేశ్వరరావు భక్తి భావనను ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడమే లక్ష్యమన్న ఈవో. ఇక వార్తలోని వివరాలు. శ్రీకాళహస్తేశ్వరాలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళ స్వరూపిణి అయిన శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దివ్యమంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తేశ్వరాలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశేష దివ్యాలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళ స్వరూపిణి అయిన శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి దేవస్థానం పబ్లికేషన్ స్టాల్ను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్వి నాగేశ్వరరావు ప్రారంభించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి దేవస్థానంలో 4వ గేటు వద్ద భక్తుల సౌకర్యార్థం శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి దేవస్థానం పబ్లికేషన్స్ స్టాల్ను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్వి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ డిఈఓ ఏకంబరం, టెంపుల్ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఈఈ నోకరత్నం మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారులచే సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి వారి ఆలయం నుంచి 4 మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాదముని రెడ్డి, కస్పా పద్మనాభం, పొన్నాల జయజిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పార్వతి, పద్మ, ఉషారాణి, కల్పన, జయమ్మ, మునికుమారి, సుశీల, మహాలక్ష్మి, నరసింహారెడ్డి, నాగరాజు, రాజశేఖర్ రెడ్డి, వాసు, సాయిరెడ్డి కళాకారులు పాల్గొన్నారు. ప్రతి వారం వస్తున్నారు, బాగా చేస్తారు. భజన బాగా నచ్చేది నాకు. నేను కూడా చేస్తాను తోడగా బాగా. ఇంకేం చెప్పాలి చెప్పండి. ఎట్లా అనిపిస్తుంది మీకు భజన మండలి రావడం వల్ల? భజన మండలి వాళ్ళు రావడం వల్ల ఎట్లా అనిపిస్తుంది? బాగానే అందరూ చేస్తారు. అప్పుడే తక్కువ ఉంది కదా, ఇప్పుడు ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళిద్దరు వచ్చారు, భార్యాభర్త. ఇప్పుడు అందరూ వస్తున్నారు. 30 మంది ఉన్నారు. ఇప్పుడు గుండాల గోపీనాథ్ గారు బాగా చేస్తారా? బాగా చేస్తారు, బాగా చేస్తారు. బాగా నాకు కూడా భలే సంతోషం. తిరునగరిలో తిరుపతి పట్టణంలో గోవిందరాజపురం అనేటువంటి పురాతన ఆలయం తిరుపతిలో రామానుజాచార్యులు నడయాడినటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం.
పరమ భాగవతోత్తములు నడయాడినటువంటి ఈ తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో సాంస్కృతిక సంఘాల అధ్యక్షులు గుండాల గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఈ నగర సంకీర్తన అనేటువంటి సనాతన సాంప్రదాయాన్ని తిరుపతి పట్టణంలో ఎంతో కాలం నుంచి ఆయన శ్రమ కోర్చి ప్రతి శనివారం నాడు నిర్వహించడం, ఈ తరానికి పాత తరం యొక్క సాంప్రదాయాన్ని గోవిందనామ స్మరణాన్ని ఈ గోవిందరాజపురంలో వినిపించాలనేటువంటి సత్సంకల్పానికి తిరుపతిలోని భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ప్రతి శనివారం విచ్చేసి వారి కార్యక్రమాల్లో పాల్గొంటూ భగవత్నామం చేసుకుంటూ రెండు చేతులతో భజన చేస్తే మనిషి ఒంటిలో ఉండేటువంటి 365 నాడులు స్పందిస్తాయి. దాంతోపాటు ముక్తి కూడా రక్తి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ధరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామి వారి అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి వారి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శనీశ్వర స్వామి వారి అభిషేక సేవ వేదోక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్టుకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామి వారికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ యువ ఏకంబరం, ఏసీ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన తిరుపతి పట్టణంలో శ్రీహరి మెడికల్ స్టోర్స్ హోల్సేల్ అండ్ రీటైల్ మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితం. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ప్రోటీన్ పౌడర్ ఉచితం. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై మెడిసిన్ బాక్స్ ఉచితం. మా ప్రత్యేకత అన్ని రకములైన మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్ నందు డిస్కౌంట్ సౌకర్యం కలదు. ఖాతాదారుల సౌకర్యార్థం 24/7 రౌండ్ సేవలను అందించడం మా ప్రత్యేకత. ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం కలదు. శ్రీహరి మెడికల్ స్టోర్స్, అమెరికన్ బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా కరకంబాడి రోడ్డు, తిరుపతి. ఫోన్ 7997996185, 7997996186, 7997996187. తిరిగి వార్తల్లోకి స్వాగతం. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మే 11 శనివారం సాయంత్రం నుంచి అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాలను ఆపివేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మరియు ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ సంయుక్తంగా తెలియజేశారు. శనివారం తిరుపతి కలెక్టరేట్లో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మరియు ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుందని, అంతకు ముందే అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాలు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు నిఘా ఉంచామని తెలిపారు. ఎన్నికల నియమ నిబంధనలను అనుసరించే రాజకీయ పార్టీలు ప్రవర్తించాలని తెలియజేశారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్. ఈరోజు E-2 డే అంటే 13th మన రాష్ట్రంలో, అదేవిధంగా మన జిల్లా తిరుపతి డిస్టిక్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించి ఎలక్షన్, అదేవిధంగా పార్లమెంట్ తిరుపతి 23 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, చంద్రగిరి ఒక సెగ్మెంట్, మనకి తెలుసు చిత్తూరు అసెంబ్లీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉంది. అక్కడ కూడా మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము జిల్లా లెవెల్లో. సో టుడేస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇస్ బేసిక్లీ యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్. మన జిల్లాలో T-2 అంటే 2 days బిఫోర్ పోల్ చాలా ఇన్స్ట్రక్షన్స్ ఎలక్షన్ కమిషన్ నుంచి వస్తాయి, అన్నీ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. కొన్ని విషయాలు పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్కి కూడా చెప్పాల్సి వస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా మన జిల్లాలో ఉన్న ఓటర్స్కి కూడా మనం అపీల్ చేస్తాము జనరల్గా త్రూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా.
అండ్ అదేవిధంగా ఈ సమయంలో ప్రెస్ హ్యాస్ టు ప్లే వెరీ ఇంపార్టెంట్. అన్ని పోలీస్ స్టేషన్లో కాన్స్టిట్యున్సీ స్థాయిలో పోలీస్ బందోబస్తు, తర్వాత పోలింగ్ తర్వాత ఈవీఎంస్ అన్ని కౌంటింగ్ సెంటర్లు ఉన్నాయి, స్ట్రాంగ్ రూమ్స్లో వస్తాయి, అక్కడ బందోబస్తు అన్నీ కూడా చేస్తారు. సో ఇప్పుడు తర్వాత పోల్ డే ఏ విధంగా ఎస్ఓపి మనం ఫాలో చేయాలి, ఆ బందోబస్తు గురించి కూడా ఎస్పీ గారు కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. మన జిల్లాలో 2140 పోలింగ్ స్టేషన్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అన్నీ పూర్తి అయినట్టు నిన్న ఒక రిపోర్ట్ కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించడం జరిగింది. 6 అసెంబ్లీ సెగ్మెంట్లో అక్కడున్న రిటర్నింగ్ ఆఫీసర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొన్ని ఏర్పాట్లు ఇప్పుడు జరుగుతున్నాయి. రేపు ఇంపార్టెంట్ డే P-1 డే 12వ తేదీ అసెంబ్లీ సెగ్మెంట్ స్థాయిలో పోలింగ్ పార్టీస్ అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి డిస్పాచ్ చేసి పోలింగ్ స్టేషన్లో పంపించడం జరుగుతుంది. రేపు సాయంత్రం దాకా అన్ని పోలింగ్ పార్టీస్ అన్ని పోలింగ్ స్టేషన్లో చేరుకొని ఎల్లుండి 13వ తేదీ పోలింగ్ సంబంధించి ఏర్పాట్లు ఇక్కడ పూర్తి చేయడం జరుగుతుంది. ఈచ్ పోలింగ్ స్టేషన్లో ఎక్కడన్నా కూర్చోవడానికి అరేంజ్మెంట్ చేయడం, వెబ్ కాస్టింగ్ సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయడం, నెక్స్ట్ డే మాక్ పోల్ స్టార్ట్ చేసి పోలింగ్ చేయడానికి అన్ని ప్రక్రియ మొదలు ఎట్లా పెడతారో అన్నీ కూడా చెక్ చేసుకోవడం. చాలా పోలింగ్ స్టేషన్లో ఎక్కువ మంది ఓటర్స్ ఉండడం వల్ల అక్కడ క్యూ లైన్ ఏర్పాటు చేయడానికి బ్యారికేడింగ్ చేయడం ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఫీల్డ్లో మీరు ఎక్కడున్నా వెళ్తే మీకు కనిపిస్తాయి. మన ఓటర్స్కి కూడా అన్ని విధంగా ఏర్పాట్లు చేయాలి. ఎండాకాలంలో ఓటర్ కోసం అక్కడ షెడ్ ఏర్పాటు చేసుకోవడం, డ్రింకింగ్ వాటర్ మంచినీళ్ళ సౌకర్యాలు అందుబాటులో ఉంచుకోవడం, ఫస్ట్ ఎయిడ్ ఈ టైంలో డీహైడ్రేషన్ వచ్చే సమస్యలు ఉంటాయి పోలింగ్ పర్సనల్కి కానీ ఓటర్స్కి కానీ. దానికి సంబంధించి ఈచ్ లొకేషన్లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేయడం, హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడం, అక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అదేవిధంగా ఐవీ ఫ్లూయిడ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం అన్నీ కూడా పోలింగ్ స్టేషన్లో జరుగుతున్నాయి. ఈరోజు రేపు సాయంత్రం దాకా అన్ని చోట్ల ఇవన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేసి ఎల్లుండి ఓటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా సైమల్టేనియస్గా చేయడం జరుగుతుంది. P-2 డేలో మనందరికీ తెలుసు ఈరోజు సాయంత్రం 6 o'clock మళ్ళీ 48 hours సైలెన్స్ పీరియడ్ ఇప్పుడు మొదలవుతుంది. 48 hours అంటే దేర్ కెన్ నాట్ బి ఎనీ క్యాంపెయిన్ ఎక్సెప్ట్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్. ఆ సమయంలో కూడా ఒక ఎస్ఓపి ఉంది. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో కూడా ఇట్ షుడ్ నాట్ బి విత్ ద లౌడ్ స్పీకర్ అండ్ ప్రొసెషన్ అట్లా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మన ప్రొనౌన్స్ చేయడం జరిగింది. సెక్షన్ 144 ఆఫ్ సిఆర్పిసి ఈరోజు సాయంత్రం 6 o'clock నుంచి అమల్లో వస్తుంది. ఆ తర్వాత ఇలాంటి గ్రూప్లో క్యాంపెయినింగ్ చేయడానికి అవకాశం ఉండదు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా అమల్లో ఉంది కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఆల్ పొలిటికల్ పార్టీస్ మనం సహకరించాల్సిన అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ 48 hours సంబంధించి అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. నో పబ్లిక్ మీటింగ్స్, నో ర్యాలీస్, నో ప్రొసెషన్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా క్యాంపెయిన్స్ ఆల్సో ఆర్ నాట్ అలౌడ్. టీవీలో కానీ రేడియోలో కానీ అన్నీ కూడా ఇప్పుడు ప్రొహిబిటెడ్ ఉంది, మనందరికీ తెలుసు. సోషల్ మీడియాలో కూడా మళ్ళీ నెక్స్ట్ 48 hours అంటే 6 o'clock తర్వాత అన్నీ ఆగిపోతాయి. లౌడ్ స్పీకర్ పర్మిషన్ కూడా ఉండవు. బల్క్ ఎస్ఎంఎస్ఎస్ ఆఫ్ పొలిటికల్ నేచర్ అన్నీ కూడా ప్రొహిబిషన్ ఉంది ఈ పీరియడ్లో, 48 hours పీరియడ్లో. ఎనీ సచ్ ఎస్ఎంఎస్ ఇలాంటి ఏదైనా కంప్లైంట్ వస్తే ఇమీడియట్లీ దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో ఈ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతారు. దెన్ డ్రై డే మోడిఫికేషన్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. 6 o'clock నుంచి 48 hours క్లోజర్ ఆఫ్ ద పోల్ క్లోజ్ ఎప్పుడవుతుంది 6 o'clock 13వ తేదీ కాబట్టి 48 hours ఈరోజు 6 గంటల నుంచి మొదలవుతుంది కాబట్టి 6 o'clock నుంచి డ్రై డే కూడా ఆల్రెడీ ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్, బెవరేజ్ కార్పొరేషన్ అక్కడ ఉన్న షాప్స్ ఏ టైంలో క్లోజ్ అవ్వాలి, ఎట్లా చేయాలి, వచ్చిన ఈరోజు సేల్ తర్వాత క్యాష్ ఎట్లా డిపాజిట్ చేయాలి, రేపు ఆదివారం ఉంది కాబట్టి బ్యాంక్ సహకారంతో ఎట్లా చేయాలి ఆ ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ డిపార్ట్మెంట్ ఆ విధంగా చర్య తీసుకోవాలి.
ఇందాక చెప్పడం జరిగిందంటే ముఖ్యంగా అందరికీ పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్కి ఏంటంటే సెక్షన్ 144 ఆఫ్ సిఆర్పిసి అమల్లో అవుతుంది. సో దయచేసి అందరూ గమనించాల్సిన విషయం ఈ టైంలో ఏదైనా ఉంటే క్లారిఫికేషన్ ఏదైనా కావాలి అంటే క్షేత్రస్థాయిలో ROs దగ్గర లేకపోతే కన్సర్న్ STBO దగ్గర వాళ్ళు తీసుకోవచ్చు. రెండో ఇంపార్టెంట్ విషయాలు మనం తిరుపతి జిల్లాలో ప్రత్యేకంగా చాలా కేర్ఫుల్గా మన అమల్లో తీసుకురావాలి. అది ఏంటంటే బయటి అవుట్ సైడర్ మన జిల్లాలో ఓటర్ లిస్టు పేరు కాకుండా ఎంతోమంది ఉన్నారు, ఎలక్షన్ సంబంధించి యాక్టివిటీ కోసం వచ్చినా ఇక్కడ ఉండిపోవడానికి 6 o'clock తర్వాత అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ క్యాంపెయినింగ్ 6 o'clock తర్వాత దే హ్యావ్ టు లీవ్ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఆర్ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ ఆర్ ఎనీవేర్ వేర్ దే ఆర్ నాట్ ద ఓటర్స్. మన జిల్లా ఈ అందరికీ తెలుసు, ఇందులో కొత్త విషయాలు ఏం లేదు. ఇందులో ఒకటే ప్రోటోకాల్ మనం చాలా కేర్ఫుల్గా గమనించాల్సిన విషయాలు ఏంటంటే ఎస్పీ గారు కూడా లోకల్ పోలీస్ అండ్ లోకల్ ROs అండ్ మెజిస్ట్రేట్స్ చేయాల్సింది ఏంటంటే చాలామంది మనకి ఇక్కడ పిల్గ్రిమ్స్ వస్తారండి, మన టీటీడీలో తిరుమల దర్శనానికి వస్తారు, జెన్యున్ రీజన్తో వస్తారు. వాళ్ళకి పొలిటికల్ నేచర్ ఇక్కడ ఉండడానికి కారణాలు లేవు. వాళ్ళు లాడ్జెస్లో కావచ్చు, హోటల్స్లో కావచ్చు, కానీ అన్ని చోట్ల చెక్ చేయడానికి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఉంది. కాబట్టి ఆ విధంగా పోలీస్ మొత్తం మెషినరీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా జెన్యున్గా వాళ్ళకి టికెట్ ఉంది, దర్శన్కి వచ్చారు, అది కూడా నిన్న వచ్చారు, ఈరోజు వచ్చారు, నా 5 రోజులు అయిపోయింది, 5 రోజుల నుంచి ఇక్కడ ఉంటారు, దర్శనానికి కారణం ఉండవు. 1 day 2 days ఉంటారు తప్ప 1 week 10 రోజుల నుంచి ఉంటే ప్రూఫ్ ఉంటుంది. సో ఇవన్నీ చెక్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి ప్రోటోకాల్లో. పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు కూడా ఆ విధంగా చర్య తీసుకుంటున్నారు. సో అది మేము ప్రజలకి కూడా తెలియజేస్తున్నాము, పొలిటికల్ పార్టీస్కి క్యాండిడేట్స్కి కూడా ఎలాంటి ఏదైనా ఉంటే వెంటనే వాళ్ళు కూడా సహకరించమని మేము కోరుకోవడం జరుగుతుంది. ఈ సమయంలో మీడియా రోల్ కూడా చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఉంది ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్. పొలిటికల్ నేచర్ ఎలాంటి వితౌట్ ప్రాపర్ ఆథరైజేషన్ చేయడానికి ఉండదండి. సిన్స్ ఇట్ ఇస్ అ సైలెన్స్ పీరియడ్ అంతే. పొలిటికల్ నేచర్కి ఏముండదు. ఒకటే ఎక్సెప్షన్ ఉంది, రేపు కానీ ఎల్లుండి కానీ దట్ ప్రింట్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు, దట్ టు ప్రీ సర్టిఫికేషన్ తర్వాత. ఈ స్టేట్ లెవెల్లో కొన్ని ప్రీ సర్టిఫికేషన్ ఇస్తారు, ఆ సర్టిఫికేషన్ తర్వాత పర్మిషన్ ఉంది క్యాండిడేట్స్ కానీ పొలిటికల్ పార్టీస్కి కానీ టు అడ్వర్టైజ్ ఎనీథింగ్ ఆఫ్ పొలిటికల్ నేచర్. అదేవిధంగా మన జిల్లా లెవెల్లో ఏదైనా ఉంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ MCMCలో ప్రీ సర్టిఫికేషన్ తర్వాత ప్రింట్ మీడియాలో మాత్రం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎలక్ట్రానిక్ మీడియా అన్ని ప్రొహిబిషన్. దే షుడ్ నాట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ పొలిటికల్ నేచర్. ఎందుకంటే దిస్ ఈస్ బీయింగ్ మానిటర్డ్ బై ద Election Commission of India and clear-cut guidelines are in place. So these 2-3 instructions are very important for the field level returning officers, all 7 segments lo akkada unna STPOs మేము ఇక్కడ నుంచి యాజ్ ఎ DO ఇక్కడ నుంచి SP గారు అన్నీ కూడా చెప్తూనే ఉంటాము. నిన్న అన్ని కాన్స్టిట్యున్సీలో పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్తో పొలిటికల్ పార్టీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి క్యాండిడేట్స్ కూడా మీటింగ్ పెట్టి వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకి తెలుసు పోల్ డే కూడా వెహికల్ మూవ్మెంట్ కూడా రెస్ట్రిక్షన్ ఉంది. క్యాండిడేట్స్ ఉన్నా కానీ ఎన్నో పాసెస్ ఇచ్చాం, అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, డీమ్డ్ టు బి క్యాన్సిల్. ఓన్లీ వాళ్ళు ఆథరైజేషన్ మళ్ళీ ఫ్రెష్ పాసెస్ RO దగ్గర నుంచి తీసుకోవాలి. ఒక క్యాండిడేట్కి ఒక ఏజెంట్కి ఈ 2 కార్ పాసెస్ ఉంటాయి. పార్లమెంట్కి ఈచ్ అసెంబ్లీ సెగ్మెంట్లో అడిషనల్ ఏజెంట్కి ఇస్తాం. అండ్ ఒక వెహికల్లో కూడా 5 కన్నా ఎక్కువ మంది కూర్చోకూడదు. అన్నీ ఉన్నాయి, క్యాండిడేట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దట్ టు ప్రొవైడ్ ద లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ టు ఆల్ ద క్యాండిడేట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ సమయం అందరికీ తెలుసు 7 o'clock to 6 o'clock, 7 AM to 6 PM అన్ని పోలింగ్ స్టేషన్లో ఇవన్నీ పోలింగ్ సంబంధించి కార్యక్రమాలు మొదలవుతాయి. ఈవీఎంస్ కూడా సఫిషియంట్ నంబర్ అంటే రిజర్వ్తో పాటు 118%. సపోజ్ 100 కావాలి అంటే 18 అడిషనల్గా ఈవీఎం రిజర్వ్లో కూడా పెట్టడం జరిగింది. అన్నీ కూడా సెక్టర్ ఆఫీసర్ స్థాయిలో ఉంటాయి. ఎక్కడైనా పోల్ టైంలో కానీ బిఫోర్ పోల్ కానీ ఈవీఎంస్ ఏదైనా సమస్యలు వచ్చినా అది రిప్లేస్ చేయడానికి వాళ్ళు చర్య తీసుకుంటారు. బేల్ ఇంజనీర్స్ కూడా ఈచ్ కాన్స్టిట్యున్సీకి 3 ఉంటారు.
దే విల్ బీ సూటబుల్లీ లొకేటెడ్. ఎక్కడైనా ఏదైనా సమస్యలు వచ్చినా వాళ్ళు అక్కడ వెళ్ళి అటెండ్ చేయడానికి చర్య తీసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు అంటే పోల్ డే ఇలాంటి సమస్యలు వస్తాయి. మీ అందరూ కూడా గమనిస్తారు, గతంలో చూసి ఉంటారు, మళ్ళీ చూస్తారు, మళ్ళీ రిపోర్ట్ కూడా చేస్తారు. మా బాధ్యత ఏంటంటే ఇమీడియట్లీ అటెండ్ అవ్వడం. దానికి మన అన్ని చర్యలు మేము తీసుకొని రెడీ పెట్టుకున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా క్యాండిడేట్స్కి కూడా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఒక చోట పోల్ అయిపోయింది, ఆగిపోయినా కానీ ఎలాంటి నష్టం లేదు ఎవరికి కానీ, క్యాండిడేట్స్కి కానీ ఓటర్స్కి కానీ. డిలే అయినా అది సాయంత్రం 6 o'clock దాకా ఎంతోమంది వచ్చినా 10 o'clock దాకా అక్కడ ఓటింగ్ జరిపించాల్సిన అవసరం ఉన్నా మనము అన్ని విధంగా సిద్ధంగా ఉన్నాము. అక్కడ లేట్ నైట్ కూడా ఏదైనా ఉంటే ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే జనరల్గా ఎండాకాలంలో చాలామంది 4-5 గంటలకి వస్తారు. ఆ టైంలో క్యూ పెరిగిపోతాయి. సో ఆ టైంలో ఎప్పుడు 7, 8, 9 దాకా కూడా చేశాము, గతంలో కూడా చేశాము, ఈసారి కూడా అవకాశం ఉంటుంది. సో ఏం జరిగినా ఎవ్రీబడి విల్ హ్యావ్ ద ఆపర్చునిటీ టు ఓట్. సో సంబంధించి కూడా ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది. 2-3 ఇంపార్టెంట్ అండి మన జిల్లాలో. ముఖ్యంగా పోల్ డే సంబంధించి, పోల్ డేలో మీ అందరూ కూడా ఎప్పటికెప్పుడు మమ్మల్ని అడుగుతారు, లేకపోతే అక్కడ ఆర్ఓని అడుగుతారు. ఈసారి పోల్ డే మేనేజ్మెంట్ సిస్టమ్ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్లో పోలింగ్ పర్సంటేజ్ కూడా ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవడానికి మొత్తం ఈ స్టేట్లో సిఓ ఆఫీస్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అక్కడ నుంచి ప్రిజైడింగ్ ఆఫీసర్, సెక్టర్ ఆఫీసర్స్ మొబైల్ యాప్ ద్వారా పంపించడానికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా పోలింగ్ స్టేషన్లో చేరిన తర్వాత అక్కడ వచ్చిన తర్వాత ఎస్ నుంచి అంటే పోలింగ్ పార్టీ పోలింగ్ స్టేషన్లో వచ్చిందా లేదా, అది అక్కడ ఆ స్థాయి నుంచి మాక్ పోల్ అయిందా లేదా, దెన్ ఎవ్రీ 2 hours ఎంత శాతం పోల్ అయింది, క్లోజర్ ఆఫ్ పోల్లో ఈవీఎం క్లోజ్ చేశారా చేయలేదా, దెన్ పోలింగ్ పార్టీ డిస్పాచ్ అయిందా, కౌంటింగ్ సెంటర్కి వచ్చారా, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మనకి రియల్ టైంలో వస్తాయి. కాబట్టి ఈసారి కనీసం ఈ అన్ని అరేంజ్మెంట్ వల్ల రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ గ్యాప్ లేకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పటికెప్పుడు మీ అందరికీ కూడా పోల్ డే మీకు తెలియజేస్తామండి. పోల్ డే సంబంధించి అరేంజ్మెంట్ మీకు తెలుసు, ఒక సివిల్ అరేంజ్మెంట్ ఉంది. అంటే పోలింగ్ ప్రశాంతంగా జరగాలని ఏమేమి చర్య తీసుకోవాలి మేము తీసుకున్నాము. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పరంగా ఎస్పీ గారు కూడా చెప్తారు ఏంటి ఎట్లా. సో దే ఆర్ 4 levelsలో మనకి రెస్పాన్స్ టీమ్స్ ఉంటాయి. 4 levelsలో క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఉంటాయి, ఎస్పీ గారు చెప్తారు. కానీ ఎలక్షన్ జరిపించాలంటే బూత్ లెవెల్లో బిఏలో అందుబాటులో ఉంటారు. బిఏలో మీకు తెలుసు ఇప్పుడు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ కొన్ని డిస్ట్రిబ్యూట్ కాకుండా మన దగ్గర ఉండిపోయినాయి. బిఏలో దగ్గర ఉంటాయి, ఆర్ఓ దగ్గర ఉంటాయి. ఎందుకు ఉండిపోతుందంటే చాలామంది అబ్సెంట్ ఉంటారు, ఇంటింటికి పోతూ ఉంటే అబ్సెంట్ ఉన్నారు. చాలామంది షిఫ్ట్ అయి ఉంటారు, ఈ వార్డ్ నుంచి ఆ వార్డ్, ఈ టౌన్ నుంచి ఆ టౌన్, అండ్ 3 కేటగిరీ డెడ్. సో ఇది కాల్ ఏఎస్డి లిస్ట్. ఏఎస్డి లిస్ట్ ఆర్ఓ తయారు చేయించి బిఎల్ఓ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఇస్తారు, పిఓస్ అందరికీ ఇస్తారు. సో అటువంటి కేసెస్ ఏఎస్డి లిస్ట్లో ఉన్న వాళ్ళకి సంబంధించి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ అన్నీ కూడా బూత్ లెవెల్లో బూత్ అసిస్టెంట్స్, ఓటర్ అసిస్టెంట్ బూత్ అంటారు. సో అక్కడ బిఎల్ఓ స్లిప్ తీసుకొని కూర్చుంటారు. బిఎల్ఓ దగ్గరే అల్ఫాబెటికల్ ఆర్డర్లో ఓటర్ లిస్ట్ కూడా ఉంటుంది. సో దట్ ఓటర్ వచ్చిన పేరు కూడా వెతకడానికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కూడా ఏర్పాట్లు ఓటర్ బూత్ అసిస్టెంట్స్ బూత్ బిఎల్ఓ ఒకరు ఉంటారు, ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్తో ఉంటారు. పోలింగ్ స్టేషన్ దగ్గర నుంచి 200 meters, బియాండ్ 200 meters వెహికల్, పొలిటికల్ పార్టీస్, క్యాండిడేట్స్, ఓటర్స్ వాళ్ళు వెహికల్తో రావచ్చు. 200 meters బియాండ్ ద పోలింగ్ స్టేషన్. 200 లోపల వెహికల్ ఎలాంటి పర్మిషన్ ఉండవు. ఎక్సెప్షనల్ కేసెస్లో ఓన్లీ పోలింగ్ కండక్ట్ చేసే సిబ్బందులు, ప్రిజైడింగ్ ఆఫీసర్ సమ్ టైం కావచ్చు, అబ్జర్వర్ సమ్ టైం అబ్జర్వర్ వస్తారు, సెక్టర్ ఆఫీసర్ వస్తారు, అన్ని గమనించడానికి రిపోర్ట్ చేయడానికి తప్ప all other categories they are not permitted to bring the vehicle within the 200 meters. రెండోది పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ 200 meters తర్వాత ఒక చిన్న బెంచ్ 2 చైర్తో ఒక బూత్ పెట్టుకోవచ్చు. బూత్లో వాళ్ళు ఓటర్ వచ్చిన ఓటర్ లిస్ట్లో వాళ్ళ పేరు, సీరియల్ నంబర్, తర్వాత డీటెయిల్స్ ఇంకా ఏదైనా ఉంటే పేరు,
తండ్రి పేరు అన్నీ కూడా ఒక వైట్ స్లీప్లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఆ స్లిప్లో పొలిటికల్ పార్టీస్ కానీ క్యాండిడేట్స్ కానీ పేర్లు రాయకూడదు. అదేవిధంగా సింబల్ అన్నీ కూడా మెన్షన్ చేయకూడదు. ఇట్స్ ఏ పొలిటికల్ అంటే క్యాంపెయినింగ్ చేయడానికి అవకాశం లేదు. ఎట్టి పరిస్థితిలో ఎనీ వయలేషన్ ఎఫ్ఐఆర్ విల్ బి రిజిస్టర్డ్. దట్ ఈస్ ద క్లియర్ ఇన్స్ట్రక్షన్. ఇందాక చెప్పిన విధంగా విఐఎస్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ డిస్ట్రిబ్యూట్ చేసాము. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత కూడా చాలా క్యాండిడేట్స్ తర్వాత పార్టీస్ వాళ్ళు అడుగుతున్నారు. మీ అందరూ కూడా మైండ్లో ఉంటుంది. ఏఎస్డి లిస్ట్లో పేరు ఉంది కానీ ఓటింగ్కి వచ్చారు, కానీ ఏం చేయాలి? ఇది ఒక ఎప్పటి నుంచి ఉంది, ఎప్పటి నుంచి ఏఎస్డి లిస్ట్ ఉందో ఎప్పటి నుంచి ప్రొసీజర్ ఉంది. మనందరికీ తెలవాల్సిన విషయం ఏముందంటే ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఎందుకు ఇస్తున్నామంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పర్పస్ ఏంటంటే ప్రతి ఓటర్కి ఇంకొకసారి రిమైండ్ చేయడం. మీరు ఈ ఫలానా పోలింగ్ స్టేషన్లో మీ పేరు ఉంది, ఫలానా రోజు ఈ టైం నుంచి ఈ టైంలో ఓటింగ్ జరుగుతుంది, దయచేసి మీరు కూడా ఈ ఆపర్చునిటీ మీరు ఉపయోగించాల్సిన అవసరం ఉంది కాబట్టి రిమైండర్ లాగా బిఏలో చెప్తారు. దట్ ఈజ్ వన్ పర్పస్. ఈ ఉద్దేశంతోనే విఐఎస్ స్లిప్ ఇంట్రొడ్యూస్ అయింది. ఎప్పటి నుంచి ఉందో ఈ పర్పస్. రెండో చెక్ ఎలా ఉందంటే కొంతమంది ఓటర్ చనిపోయి ఉంటారు, కొంతమంది షిఫ్ట్ అయి ఉంటారు, కొంతమంది ఆ రోజు అబ్సెంట్ ఉంటారు. ఏ రోజు ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్కి పోతే ఆ రోజు ఊరిలో ఉండకపోవచ్చు, ఇంట్లో ఉండకపోవచ్చు. సో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయకుండా మన దగ్గర ఉంచుతాం. కానీ ఏఎస్డి లిస్ట్లో పేరు ఉంది, వాళ్ళు ఓటింగ్ చేయకూడదని ఎక్కడ కూడా లేదు. ఓటింగ్ చేయడానికి ఆధారాలు ఓటర్ లిస్టులో పేరు ఉండడం. రెండోది దానికి సంబంధించి డాక్యుమెంట్స్, ప్రూఫ్ ఆఫ్ హిజ్ ఐడెంటిటీ. ఎపిక్ ఓటర్ లిస్ట్లో పేరు ఉండాలి, తర్వాత ఎపిక్ కార్డు ఉండాలి, లేకపోతే ఎనీ అదర్ డాక్యుమెంట్స్. మనకి తెలుసు ఇట్ రిలేటెడ్ టు ఆధార్ కార్డ్, ఇట్ రిలేటెడ్ టు రేషన్ కార్డ్, ఇట్ మే బి బ్యాంక్ అకౌంట్, ఇట్ మే బి పాస్పోర్ట్. ఇలాంటి లిస్ట్ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఓటింగ్కి వస్తే ప్రిజైడింగ్ ఆఫీసర్ చెక్ చేస్తారు, పేరు ఉందా లేదా ఓటర్ లిస్టులో. పేరు ఉంది, ఫోటో మ్యాచ్ అవుతుందా లేదా, అవుతుంది, దెన్ ప్రిజైడింగ్ ఆఫీసర్ విల్ అలౌ టు ఓట్. రెండు కారణాలు ఏమేమి కావచ్చు. ఇందాక మన జిల్లాలో కొన్ని ఇష్యూ ఉన్నాయి కాబట్టి పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ రిప్రజెంటేషన్ ఇస్తుంటారు కాబట్టి ఓటర్ లిస్ట్లో వాళ్ళు వచ్చారు, వాళ్ళ దగ్గర ఎపిక్ ఉంది. కానీ గతంలో ఏమైందంటే మనకి ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే కొన్ని అట్లా బోగస్ కార్డ్తో వస్తారు. అంటే ఓటర్ లిస్టు పేరు లేదు కానీ ఎపిక్తో వస్తారు, అందులో ఫోటో మార్ఫింగ్తో రావచ్చు. సో అట్లాంటి కేసు ఏమవుతుందంటే ఎపిక్తో వస్తారు, పేరు కూడా టైలీ కావచ్చు కానీ ఫోటో టైలీ ఉండదు, ఫోటో మ్యాచ్ కాదు. ఎందుకంటే ఇట్స్ మార్ఫింగ్ చేసి తీసుకువచ్చారు కాబట్టి అట్లా అటువంటి కేసెస్ కూడా ఉండవచ్చు. సో ఆ టైంలో ప్రిజైడింగ్ ఆఫీసర్ బాధ్యత ఏముందంటే కరెక్ట్గా చెక్ చేసుకుంటారు. రెండోది చెక్ ఎక్కడ ఉందంటే పోలింగ్ ఏజెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి వస్తారు. దే హ్యావ్ ఆల్ ద రైట్స్ టు నో ఇతను సేమ్ పర్సన్, ఓటర్ లిస్టులో ఉన్న పర్సన్ సేమ్ ఉన్నారా, లేకపోతే ఇది బోగస్ ఓట్ ఆర్ ఇంపర్సనేషన్ ఉంది, ఒక మనిషి ప్లేస్లో ఇంకొకరు వచ్చారు. ఇలాంటివన్నీ కూడా ఎవరైనా రేట్ చేసుకోవచ్చు. ఆ సమయంలో ప్రిజైడింగ్ ఆఫీసర్ ఎంక్వైరీ చేస్తారు. సో ఇందులో చాలా ఉన్నాయి ఎంక్వైరీ చేయడానికి. ఇట్ ఈస్ కాల్డ్ ఛాలెంజ్ ఓట్, ఛాలెంజ్ చేయడం. ఇందులో ప్రిజైడింగ్ ఆఫీసర్ ఆయన ఓన్ డిసిజన్ ఉండదు. ఇలా ఏదైతే మాన్యువల్లో ఉందో, హ్యాండ్బుక్లో ఇందులో ఉన్న ప్రొసీజర్ మాత్రమే వాళ్ళు ఫాలో అవుతారు. ఇందులో రిగార్డింగ్ ఛాలెంజ్ ఓట్ దేర్ ఇస్ అ ప్రొసీజర్ ఛాలెంజ్ దట్ హీ ఈజ్ నాట్ అ సేమ్ పర్సన్ హూజ్ నేమ్ ఇస్ ఇన్ ద ఓటర్ లిస్ట్. దెన్ ప్రిజైడింగ్ ఆఫీసర్ మళ్ళీ చెక్ చేస్తారు, డీటెయిల్ ఎంక్వైరీ చేస్తారు, ఎపిక్ ఫోటో ఈ ఫోటో చూస్తారు. అవసరం ఉన్న చోట్ల ప్రతిసారి కాదు, బిఎల్ఓని కూడా పిలుస్తారు లోపలికి అవసరం ఉంటే. అదర్వైజ్ ఎవ్రీ టైం బిఎల్ఓ రాలేదు కదా, మన పోలింగ్ ఆగిపోతాయి కదా. హీ హ్యాస్ టు గెట్ సాటిస్ఫైడ్. సో దానికి డిక్లరేషన్ చేస్తారు. అండ్ అవసరం ఉంటే ఏదో ఒక వేరే డాక్యుమెంట్ కూడా చూడడానికి అవకాశం ఉంది, చూస్తారు. ప్రిజైడింగ్ ఆఫీసర్ టు సీ దట్. ప్రిజైడింగ్ ఆఫీసర్ సాటిస్ఫాక్షన్ తర్వాత ఇఫ్ హీ సాటిస్ఫైడ్ దట్ హీ ద సేమ్ పర్సన్, అప్పుడు ఆయన్ని ఓటింగ్కి అలౌ చేస్తారు, అదర్వైజ్ అలౌ చేయరు. దెన్ అతన్ని అగైన్ పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేసి ప్రాసిక్యూషన్ మొదలు పెడతారు. సో దిస్ ఈజ్ ద గైడ్ లైన్స్. ఆ గైడ్ లైన్స్
అన్ని జిల్లాలు, అన్ని రాష్ట్రంలో, అన్ని పోలింగ్ స్టేషన్లు సేమ్ గైడ్లైన్స్ ఫాలో అవుతుంది. కాబట్టి మేము కూడా ఎలక్షన్ కమిషన్కి క్లారిఫికేషన్ అడగడం జరిగింది. కొన్ని పార్టీలు క్యాండిడేట్స్లు లెటర్ రాస్తే ఎలక్షన్ కమిషన్ కూడా క్లియర్ కట్ చెప్పింది, ప్రొసీజర్ ఆల్రెడీ ఉంది, మీరు ఆ విధంగా ఫాలో అవ్వండి. సో ఆ విధంగా ఫాలో అవుతాము. సో ఎక్కడ కూడా ఓటర్ లిస్టులో పేరు ఉంది, ఐ కార్డు ఉంది, అన్ని మ్యాచ్ అవుతుంది, ఈ సమయంలో ఓటింగ్లో ఆపడానికి వీలు లేదు. దట్ ఈస్ వన్ ఇన్స్ట్రక్షన్ మేము పిఓకి చెప్తున్నాను, అది రూల్ చెప్తున్నాను అందరికీ, మన ప్రిజైడింగ్ ఆఫీసర్ అందరికీ చెప్తున్నాను. రెండవది, ఎవరైనా ఛాలెంజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఇతను సేమ్ ఓటర్ కాదు, ఆ టైంలో ప్రిజైడింగ్ ఆఫీసర్ యాజ్ అ డిసిజన్ మేకర్ ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్ అన్ని విధంగా చెక్ చేసి ఏమన్నా ఫైనల్గా డిసిజన్ తీసుకొని అలౌ చేస్తారు. జెన్యున్ ఉంటే, జెన్యున్ కాకపోతే అప్పుడు క్రిమినల్ కేసు కూడా నమోదు చేసి పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ ప్రాసిక్యూషన్ కూడా మొదలవుతుంది. సో ఇప్పుడు ఒకటి పాయింట్ ఏంటంటే, ఎవరికి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ వచ్చిందో అతని జెన్యున్ ఓటర్ రైట్ వచ్చేసింది కూడా కాదు. దాంతోపాటు మీరు పోలింగ్ స్టేషన్లో పోతే ఇంకొకటి కంప్లైంట్ వస్తుంది. చాలామంది ఆ టైంలో కూడా కాల్ చేస్తారు, మాకు స్లిప్ ఇచ్చారు కానీ నాకు అలౌ చేయడం లేదు ఓటింగ్కి. సో ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ చేతులు ఉన్నా కానీ ఇట్ డజంట్ గివ్ ద రైట్ దట్ యూ విల్ బి అలౌడ్ టు ఓట్ అన్లెస్ ప్రిజైడింగ్ ఆఫీసర్ ఆర్ పిఓ పోలింగ్ ఆఫీసర్ 1 మీరు ఎంట్రీ చేస్తే వాళ్ళు ఓటర్ లిస్ట్ చూసుకొని మీ ఎపిక్ చూస్తారు. ఎపిక్ లేకపోతే వేరే అదర్ డాక్యుమెంట్ చూసుకొని ఫోటో మ్యాచ్ చేసి సాటిస్ఫై అయిన తర్వాత పేరు చదివించి అప్పుడు ఏజెంట్ కూడా నోట్ చేసుకుంటారు. అప్పుడు మాత్రమే అలౌ చేస్తారు. మీకు స్లీప్ ఉన్నా లేకపోయినా మీ జెన్యున్ ఓటర్ ఉంటే మీకు అలౌ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన జిల్లాలో కూడా ఎంతోమంది జెన్యున్ ఓటర్ ఉంటారు, అందరికీ స్లిప్ ఉన్నా లేకపోయినా అలౌ చేస్తాం. కానీ స్లిప్ ఉంటే ఒక లెవెల్లో చెక్ అయినట్టు, ముందే చెక్ అయిపోయింది ఒకటి, అది మనకి ఎలక్షన్ ప్రాసెస్లో అవకాశం ఉంటుంది. కొద్దిగా పోల్ ప్రాసెస్ ఫాస్ట్గా నడుస్తుంది. సో దానివల్ల మనకి విఐఎస్ డిస్ట్రిబ్యూషన్ వల్ల ఒక మంచి అవకాశం కూడా మనకి ఉంటుంది. సో దట్ ఈస్ ద క్లారిటీ. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఇప్పుడు బ్రీఫ్లీ ఎస్పీ గారు మీకు కూడా తెలియజేస్తారు. దెన్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ప్రత్యేకంగా తిరుపతిలో మనకి కనిపిస్తున్నాయి ఏంటంటే, ఇక్కడ క్యాండిడేట్స్ మనకి చాలామంది ఉన్నారు, 46 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. సో క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉంటే మీ అందరూ కూడా చూసి ఉంటారు ఏంటంటే పోలీస్ స్టేషన్ సైజ్ చూసి ఉంటారు. నేను ఒక లొకేషన్కి వెళ్తే ఈ మొత్తం ఈ బిల్డింగ్ సైజులో ఆల్ 7 పోలీస్ స్టేషన్స్ ఉంటాయి, చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి. మీకు తెలుసు కదా, నాలంద స్కూల్ ఉంది. దేర్ ఆర్ 7 పోలింగ్ స్టేషన్ ఇంక్లూడింగ్ 1 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్. బూత్ ఎంతమంది టోటల్ ఓటర్స్ ఉన్నారు? 5,800 మంది, 5,800 మెంబర్స్ ఓటర్స్ ఉన్నారు. సో ఇది మనం యాడ్ చేసుకుంటూ పోతాము, ఎందుకంటే ఓటర్స్ వచ్చారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఈ సమయంలో అక్కడ బందోబస్తు ప్లానింగ్ చేయడానికి బాధ్యత రిటర్నింగ్ ఆఫీసర్ది మాది. కాబట్టి అటువంటి పోలింగ్ స్టేషన్ ముందే ఐడెంటిఫై చేసుకొని ఆ రూమ్లో ప్రతి పోలింగ్ స్టేషన్ లోపల అన్ని ఏజెంట్స్ని కూర్చోపెట్టలేదు. హైపోథెటికలీ సపోజ్ వీ గెట్ ఆల్ 46 ఏజెంట్స్ అక్కడ రావడం అయింది అనుకోండి. వీ కెన్ నాట్ మేక్ దెమ్ సిట్ 46 ఇన్సైడ్ బికాజ్ వీ డోంట్ హ్యావ్ స్పేస్ టు మేక్ దెమ్ సిట్ ఇన్సైడ్. అప్పుడు ఏం చేస్తాము, దాని ప్రొసీజర్ ఏముందంటే లోపల ఉన్న స్పేస్ బట్టి రికగ్నైజ్డ్ నేషనల్ పార్టీ, రికగ్నైజ్డ్ స్టేట్ పార్టీ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ది స్పేస్ బట్టి రిజిస్టర్డ్ పార్టీ ముందు లోపల కూర్చోపెడతాం. సో 5, 6 కావచ్చు, 6, 7 కావచ్చు, మనకి 7 ఉన్నారు అట్లా, నేషనల్ అండ్ స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీ అండ్ కొన్ని రిజిస్టర్డ్ పార్టీలు ఉన్నాయి. బేస్డ్ ఆన్ ద స్పేస్ అవైలబుల్ తర్వాత అటెండెన్స్ బట్టి ప్రయారిటీ చేసి ఇన్ని ప్రిజైడింగ్ ఆఫీసర్ కూర్చోపెడతారు, రిటర్నింగ్ ఆఫీసర్ అరేంజ్మెంట్ చేస్తారు. కొంతమంది ఎక్కువ మంది వచ్చిన పోలింగ్ స్టేషన్ బయటి అక్కడ అరేంజ్మెంట్ చేసుకుంటారు. సో ఏజెంట్ ఏం చేస్తారు, ముఖ్యంగా వచ్చే క్యూ లైన్లో చూస్తూ ఉంటారు, ఈజ్ ద జెన్యున్ ఓటర్ ఆర్ ఎస్డీ లిస్ట్ ఓటర్ ఆర్ ఏదైనా ఉంటే ఐడెంటిఫికేషన్లో ఏదైనా ఉంటే ఇష్యూ అది చెక్ చేయడానికి ఉంటారు. కాబట్టి ఆ విజిబిలిటీ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ కూర్చోపెట్టి బిఎల్ఏ బూత్ లెవెల్ కాల్డ్ పోలింగ్ ఏజెంట్స్ని కూర్చోపెట్టడానికి ఏర్పాట్లు కూడా అన్ని పోలింగ్ స్టేషన్లో చేయడం జరుగుతూ ఉంది. అక్కడ అవసరం ఉంటే అడిషనల్ టెంట్ పెట్టుకోవడం, లేకపోతే చాలా చోట్ల వార్డ్స్ అన్నీ అక్కడ ప్రజలు కొట్టి అక్కడ దారి ఏర్పాటు చేయడం, బ్యారికేడ్ చేయడం, అన్ని విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. ఈరోజు రేపు దాకా జరుగుతాయి అని మీకు తెలుసు, ఎందుకంటే చాలామంది క్యాండిడేట్స్ ఉన్నారు. అదేవిధంగా చంద్రగిరిలో పార్లమెంట్లో అసెంబ్లీ రెండులో
రెండో BUs వాడుతున్నాము, అక్కడ కూడా ఏజెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. శ్రీకాళహస్తిలో కూడా కొన్ని చోట్ల అదే పార్లమెంట్ ఎక్కువ ఉన్నారు. అన్ని అసెంబ్లీలో పార్లమెంట్ మనకి తెలుసు 23 మంది ఉన్నారు కాబట్టి అక్కడ కూడా ఇలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, ప్రత్యేకంగా మన జిల్లాలో ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా నిన్న పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్తో ఆ రోజు స్థాయిలో మీటింగ్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు కూడా మళ్ళీ మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ప్రెస్ ద్వారా కూడా క్యాండిడేట్స్, ఏజెంట్స్, పొలిటికల్ పార్టీస్ కూడా తెలియజేస్తున్నాము. సిన్స్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉన్నారు, ఓన్లీ ఏజెంట్స్ రికగ్నైజ్డ్ రిజిస్టర్డ్ పార్టీ కొంతమందికి మాత్రమే అక్కడ అలౌ చేస్తాము. మిగతా వాళ్ళకి బయటి ఏదో ప్లేస్లో కూర్చోపెడతాము. వాళ్ళ అవసరం ఉంటే ఎప్పుడప్పుడు వాళ్ళు లోపల వెళ్ళి చూసుకోవచ్చు, పోలింగ్ ప్రాసెస్ బాగా జరుగుతుందా లేదా, ఏదైనా డౌట్స్ ఉంటే హీ కెన్ ఆస్క్. సో ఆ విధంగా ఇది ఒక ఇంపార్టెంట్ మనకి క్రిటికల్ ఇష్యూ కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ టు సపోర్ట్ us in this and help us in ensuring this arrangement. పోలింగ్ అయిన తర్వాత అగైన్ లాస్ట్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, పోలింగ్ అయిన తర్వాత మనకు తెలుసు అన్నీ కూడా అగైన్ కాన్స్టిట్యున్సీ స్థాయిలో స్ట్రాంగ్ రూమ్లో తీసుకువస్తారు. పోలింగ్ ఎక్కడ వస్తారు, ఎగ్జాంపుల్ చంద్రగిరి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, ఎక్కడ వస్తారు, సులూరుపేటలో వస్తారు, సత్యవేడులో వస్తారు, వెంకటగిరిలో వస్తారు, గూడూరులో వస్తారు, కాళహస్తిలో వస్తారు, తిరుపతి ఎక్కడ పెట్టారో వస్తారు. ఈచ్ పోలింగ్ పార్టీ ఎక్కడ అన్ని మెటీరియల్ ఈవీఎం, పోల్డ్ ఈవీఎం, ఓటింగ్ అయిపోయిన ఈవీఎం, దట్ ఈస్ కాల్డ్ పోల్డ్ ఈవీఎం. 1. సెకండ్, పోలింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని డిఫెక్టివ్ ఉంటాయి, ఆగిపోవడం ఇలాంటివి అన్నీ. దిస్ ఈస్ కాల్డ్ పోల్డ్ ఈవీఎం అండ్ డిఫెక్టివ్ ఈవీఎం డ్యూరింగ్ ద పోల్. అన్ని ఈవీఎంస్ తర్వాత కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి, స్టాట్యూటరీ మెటీరియల్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ కూడా స్ట్రాంగ్ అక్కడ డిపాజిట్ చేస్తారు రిసెప్షన్ సెంటర్లో. దెన్ అన్నీ కూడా ట్రంక్ బాక్స్లో మళ్ళీ పెట్టుకొని అక్కడ నుంచి త్రూ పోలీస్ ఎస్కార్ట్ బందోబస్తులో క్యాండిడేట్ సమక్షంలో వాళ్ళ ఏజెంట్ సమక్షంలో అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ పద్మావతి మహిళా కాలేజీలో మన కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో క్యాండిడేట్ సమక్షంలో వాళ్ళ ఏజెంట్ సమక్షంలో అగైన్ సీల్ చేయడం జరుగుతుంది. ఆబ్జర్వర్ సమక్షంలో సీల్ చేయడం జరుగుతుంది. అన్ని వీడియో రికార్డింగ్ చేస్తాము. ఈ స్ట్రాంగ్ రూమ్లో కూడా CCTV ఏర్పాటు చేయడం జరిగింది. 13వ తేదీ నైట్ 14వ తేదీ మార్నింగ్ దాకా ఇక్కడ సీల్ చేయడం జరుగుతుంది. తర్వాత అక్కడ నుంచి లైవ్ స్ట్రీమింగ్ ద్వారా CCTV ద్వారా రెస్పెక్టివ్ స్ట్రాంగ్ రూమ్ సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ క్యాండిడేట్స్ కానీ ఏజెంట్స్ కానీ కౌంటింగ్ రోజు దాకా వాళ్ళు ఒక మనిషి ఇక్కడ కూర్చోపెట్టి వాళ్ళు కూడా గమనించవచ్చు, చూడొచ్చు. సో దట్ ట్రాన్స్పరెంట్గా అన్ని ఏర్పాట్లు ఉందా లేదా, క్యాండిడేట్స్ అండ్ ఏజెంట్స్ వాళ్ళు కూడా చూసుకోవచ్చు. దట్ 3 layers ఆఫ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ ఉంటుంది. CAPF ఫస్ట్ లేయర్ వాళ్ళు గేట్ దగ్గర ఉంటుంది, ఎక్కడ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ఉందో. సెకండ్ లేయర్ ఆర్మ్ రిజర్వ్ పోలీస్ వాళ్ళు ఉంటారు సెకండ్ లేయర్లో. థర్డ్ లేయర్లో లా అండ్ ఆర్డర్ పోలీస్ ఉంటారు. అవుట్ సైడ్ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఎక్కడ ఉందో అక్కడ లాగ్ బుక్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి స్ట్రాంగ్ రూమ్ దగ్గర లాగ్ బుక్ ఉంటుంది. ఎవరు ఎంట్రీ ఎక్కడ వచ్చినా లాగ్ బుక్లో ఎంట్రీ చేయాలి. ఎవ్రీడే DO నేను లేకపోతే మారిపోయింది AR అక్కడ విజిట్ చేయాలి. కాన్స్టిట్యున్సీ ఎవ్రీడే విజిట్ చేయాలి, లాగ్ బుక్లో రాయాలి. దెన్ క్యాండిడేట్స్కి కూడా వారంలో అట్లీస్ట్ ఒకసారి ఎవరు క్యాండిడేట్స్ ఎప్పుడు అడిగినా వాళ్ళకి కూడా అక్కడ తీసుకెళ్ళి చూపించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలి. ఇది కూడా 13th నైట్ జరిగిపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దట్ పోలింగ్ తర్వాత కూడా ఎలాంటి అనుమానాలు ఉండకూడదు. దట్ ఈవీఎం ప్రొటెక్షన్లో లేదు, ప్రాపర్ బందోబస్తులో లేదు. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ డీటెయిల్ గైడ్ లైన్స్ ఇచ్చింది, ఎక్కడ వైలేట్ చేయడానికి లేదు. ఏదో ఒక మిస్ అయినా అబ్జర్వర్ రిపోర్ట్లు వాళ్ళకి చెప్తారు. సో కాబట్టి ఈ విధంగా అన్ని ఏర్పాట్లు చేసి ముందుకు వెళ్తున్నాము. నెక్స్ట్ 48 hours ఈరోజు 6 o'clock తర్వాత సైలెన్స్ పీరియడ్ కాబట్టి ఈ సమయంలో 144 సెక్షన్ CRPC అమల్లో ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో పొలిటికల్ పార్టీస్, క్యాండిడేట్స్ అండ్ ఆల్ ద ఎంతోమంది క్యాంపెయినింగ్లు ఉన్నారు, వాళ్ళు కూడా సహకరించమని కోరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా 13వ తేదీ 18,12,000 అప్రాక్సిమేట్గా నంబర్ ఆఫ్ ఓటర్స్ మన జిల్లా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఓటింగ్కి అందరూ పార్టిసిపేట్ కావాలని మేము కోరుకుంటూ, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ప్రెస్, మీ అందరూ కూడా ఆథరైజేషన్ పాస్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు మీ అందరికీ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది, లేకపోతే ఇచ్చి ఉంటాము. మీ అందరూ కూడా పోలింగ్ ఎట్లా జరుగుతున్నాయి మీరు రిపోర్ట్ అన్నీ చేయొచ్చు, కవర్ చేయొచ్చు. ఓన్లీ రిక్వెస్ట్ దట్ క్యూ లైన్ వరకు మీరు అన్నీ చూస్తారు. గేట్ లోపల ఆథరైజ్ ఎంట్రీ కూడా లేదు ఎవరికి. ఫోటో కూడా తీసినా మీరు బయట నుంచి ఫోటో తీయచ్చు, కానీ కంపార్ట్మెంట్స్ దగ్గర నుంచి ఏం అక్కడ ఈవీఎం BUs అన్నీ కనిపించకుండా
ఆ ప్రికాషన్ కూడా మీరు అందరూ కూడా తీసుకోవాల్సిన మేము కోరుకోవడం జరుగుతుంది. సో దట్ ఈస్ సీక్రెసీ ఆఫ్ ఓటింగ్. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మీ అందరూ కూడా ఫాలో అయినట్టే మనకి ఎలాంటి సమస్య ఉండదండి. దెన్ ఎక్కడ కూడా పొలిటికల్ రిపోర్టింగ్ కానీ ఇదేది కానీ 200 మీటర్స్ లోపల అసలు ఎలాంటివి ఉండదు. బియాండ్ 200 మీటర్స్ మీరు చేస్తారు. దట్ ఆల్సో విదిన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. సో దట్ ఎక్కడ కూడా అడ్వర్స్ రిపోర్టింగ్ కూడా కంప్లైంట్ కూడా పార్టీ ఇట్లా జరగకుండా ఉంటుంది. దెన్ మన ప్రశాంతంగా మీ అందరూ కూడా మిమ్మల్ని సహకరించినట్టు అవుతుంది. సో ఈ సందర్భంగా అగైన్ మీ ద్వారా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా మన ప్రజలకి క్యాండిడేట్స్ అండ్ పొలిటికల్ పార్టీస్కి మేము తెలియజేస్తున్నాం. ఏంటంటే మీ అందరూ కూడా ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు సీ అవర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్. ఇక్కడ ఏం చేశామంటే మన జిల్లాలో ఉన్న దాదాపుగా ఆల్ క్రిటికల్ కన్నా ఎక్కువ పోలింగ్ స్టేషన్లో మనం వెబ్కాస్టింగ్ చేస్తున్నాం. మన ఎలక్షన్ కమిషన్ ఆదేశాల తర్వాత తిరుపతి కాన్స్టిట్యున్సీ చంద్రగిరిలో 100% వెబ్కాస్టింగ్ చేయమని ఆదేశాలు ఇచ్చింది. సో ఆ కమిషన్ ఆదేశాలు కూడా ఇక్కడ చేసి రియల్ టైంలో ఎక్కడ కూడా ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్ అవుట్ సైడ్ ద పొల్యూషన్ ఏం జరుగుతున్నాయో ఒక టీమ్ వెబ్కాస్టింగ్ వ్యూయింగ్ టీమ్ ఉంటుంది. సీనియర్ ఆఫీసర్ దెన్ వాళ్ళ కింద సపోర్టింగ్ స్టాఫ్తో అది చూసుకోవడం జరుగుతుంది. ఎనీథింగ్ సస్పీషియస్ విల్ బి రిపోర్టెడ్ టు అనదర్ టీమ్ దట్ ఈస్ కాల్డ్ ద కమ్యూనికేషన్ టీమ్. వాళ్ళు డైరెక్ట్గా అక్కడ ప్రిజైడింగ్ ఆఫీసర్తో మాట్లాడతారు, బిఎల్ఓతో మాట్లాడతారు, సెక్టర్ ఆఫీసర్స్తో మాట్లాడతారు. ఇట్ మే బి రిగార్డింగ్ పోల్ ప్రాసెస్, ఇట్ మే బి రిగార్డింగ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ, ఇట్ మే బి రిగార్డింగ్ ఎనీ కైండ్ ఆఫ్ క్లాష్. ఇవన్నీ కూడా రియల్ టైంలో చేయడానికి చేశాము. ఇవన్నీ కూడా అబ్జర్వర్ కూడా కొన్ని ఇన్పుట్ ఇచ్చారు. మనకి వచ్చిన అబ్జర్వర్స్ మనకి తెలుసు, ఆల్ అబ్జర్వర్స్ మనకి వచ్చారు. అందరూ ఇక్కడ వచ్చి వాళ్ళు సలహాలు సూచనలు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అన్నీ ఫాలో చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అన్నీ కూడా ప్లానింగ్తో చేయడం జరిగింది. సో అది కూడా మీ అందరూ ఒకసారి చూసుకోవచ్చు. రెండోది ఏదైనా లోకల్ మీడియాలో కూడా వచ్చిన ఒక టీవీలో ఏదో ఒక స్క్రోల్ వచ్చిన ఈ పోలింగ్ స్టేషన్లో ఏం జరుగుతూ ఉంది మేము సెపరేట్గా ఒక టీం పెట్టుకున్నాం. ఇట్స్ ఎంసీఎంసీ కూడా కాదు, ఆ రోజు ఓన్లీ మీడియా వ్యూయింగ్ టీం ఏ రిపోర్ట్. రెండోది సోషల్ మీడియా ఇన్క్లూడ్స్ వాట్సాప్లో కూడా మీరు కూడా చెప్పిన కొంతమంది మాకు నంబర్ కూడా పెట్టిన ఇది జరుగుతుంది అది జరుగుతుంది. అది ఒకసారి ఏ పోలింగ్ స్టేషన్లో ఏరియాలో చూసుకొని మా టీం ఇమీడియట్లీ పోలింగ్ ఆఫీసర్, ప్రిజైడింగ్ ఆఫీసర్, బిఎల్ఓ, సెక్టర్ ఆఫీసర్, సెక్టర్ మెజిస్ట్రేట్, డిఎస్పీ ఆ స్థాయిలో మేము మానిటర్ చేసుకుంటాం. నేను ఇక్కడ నుంచి జిల్లా స్థాయి నుంచి నేను ఎస్పీ గారు మానిటర్ చేసుకొని సో ఇది కూడా ఎక్కడ కూడా పోల్ ప్రాసెస్ అదే ఎక్కడ కూడా పోల్ ప్రాసెస్ విసియేట్ కాకుండా, విసియేషన్ ఆఫ్ ద పోల్ ప్రాసెస్ అందరికీ తెలుసు, రీపోల్ జరిగే కారణాలు లేకుండా, రెండోది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా, మూడోది ఇంకా వల్నరబుల్ కొన్ని గ్రామాలు ఉన్నాయి మా దగ్గర కొంతమంది వచ్చి మాకు ఎలా చేయలేదు, 10 years నుంచి ఓట్ వేయలేదు, మళ్ళీ మాకు ఈరోజు ఈసారి కూడా అవకాశం అట్లాంటివి ఉంటాయి. ఇంకా కొన్ని కావచ్చు. రియల్ టైంలో అటువంటి కేసెస్ కూడా హ్యాండిల్ చేయడానికి మేము ఇక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ నుంచి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. రెండోది 1950 దిస్ ఈజ్ ద నంబర్ ఎలక్షన్ కమిషన్ అక్రాస్ ద ఇండియా. 1950లో ఎవరైనా కాల్ చేసినా వెంటనే అటెండ్ చేయడానికి ఆ కాల్ సెంటర్లో వచ్చిన కాల్ ఇమీడియట్లీ పిఓకి చెప్పడం, డిఎస్పీ లెవెల్లో చెప్పడం, ఆర్ఓ లెవెల్లో చెప్పి ఎక్కడైనా ఏదైనా కంప్లైంట్ ఉంటే ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో ఇది లా అండ్ ఆర్డర్ అవుతుంది. దట్ నంబర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. లెట్ అవర్ పీపుల్ ఆల్సో ఇన్ ద డిస్ట్రిక్ట్ టు నో దట్. దాన్ని మీ అందరికీ డేటా అందరికీ తెలిసి ఉంటుంది. మనము 1400 పోలీస్ స్టేషన్ వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం. 2140 ఇస్ ద నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్. ఇందులో 1401 1401 పోలింగ్ స్టేషన్లు చేస్తున్నాము. ఇది ఇంపార్టెంట్. అన్నీ కూడా లైవ్ ఫీడ్ ద్వారా మానిటర్ చేస్తాం. రిమైనింగ్ పోలింగ్ స్టేషన్ క్రిటికల్ కాదు, ప్రశాంతంగా జరుగుతాయి, ఎలాంటివి హిస్టరీ లేదు కాబట్టి చేస్తున్నాము. ఎక్కడెక్కడ వెబ్ కాస్టింగ్ చేయడం లేదు ప్లస్ వెబ్ కాస్టింగ్ జరిగిన చోట్లలో కలిపి 888 పోలీస్ స్టేషన్లో వీడియోగ్రాఫర్ ఉంటారండి. ఆల్మోస్ట్ 950 పోలీస్ స్టేషన్ వీడియోగ్రఫీ కూడా జరుగుతాయి. లోపల ఇన్సైడ్ అవుట్ సైడ్ కూడా గమనించడం జరుగుతుంది. దాంతోపాటు మైక్రో అబ్జర్వర్స్ 964 దే ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్, బ్యాంక్ ఎంప్లాయీస్, పిఎస్యు ఎంప్లాయీస్, ఫ్రమ్ ఐఐటీస్, ఫ్రమ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్. సో వాళ్ళు మా డైరెక్షన్ కింద పనిచేయరు. వాళ్ళు డైరెక్ట్ అబ్జర్వర్ డైరెక్షన్లో వాళ్ళు రిపోర్ట్ చేస్తారు, వాళ్ళు సెపరేట్ రిపోర్ట్ రాస్తారు. సో ఇవన్నీ కూడా నాన్ సిఏపిఎఫ్ మేజర్, పోలీస్ మేజర్ కాకుండా అదనంగా ప్లాన్ చేసుకున్నాము. అలాంగ్ విత్ ద సిఏపిఎఫ్ అదే 10 కంపెనీస్. ఇప్పుడు ఎస్పీ గారు చెప్పినట్టు మనకి వచ్చే జిల్లాలో
డిపెండింగ్ ఆన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ బందోబస్తు ఎస్పీ గారు చేశారు, అక్కడ లోకల్ 6 డిఎస్పీ కలిసి చేయడం జరిగింది. సో ఆ విధంగా సిఏపిఎఫ్ నాన్ సిఏపిఎఫ్ మేజర్ కూడా మన క్షేత్రస్థాయిలో పోలింగ్ స్థాయిలో మేము ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఇంకా మనకి బందోబస్తు ప్లాన్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఐ థింక్ మ్యాక్సిమం ఫోర్స్తో 5,000 మందితో మనం బందోబస్తు ప్రిపేర్ చేయడం జరిగింది. సో మనకి మీ అందరూ తెలుసు March 16 నుంచి మనకి ఎన్సీసీ అమలు ఉంది. అప్పటి నుంచి తిరుపతి జిల్లాలో విత్ గ్రేట్ కోఆపరేషన్ ఫ్రమ్ కలెక్టర్ సార్, ఎఫ్ఎస్టీస్, ఎన్సీసీ టీమ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్తో, పోలీస్తో పాటు ఎక్కడ మనం ఈ రోజు వరకు ఎక్కడ లా అండ్ ఇన్సిడెంట్ జరగకుండా చేశాము. సో దట్ వాజ్ బీన్ ఏ గ్రేట్ ఎఫర్ట్. సో అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ మన జిల్లా చూసుకున్న స్టేట్లో సెకండ్ స్థాయిలో ఉంది. 20 కోట్ల వరకు మనం ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది. సో దిస్ హ్యాస్ బీన్ ద ప్రిపరేషన్. ఇన్ని రోజులు కూడా చేసింది అది, ఇన్ని రోజులు చేసింది. ఇప్పుడు వచ్చేది దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. సార్ చెప్పినట్లు మనకి ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 144 సెక్షన్ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్. సో ఇక్కడ సార్ క్లియర్గా చెప్తారు, ఓన్లీ ఎవరైతే ఓటర్స్ ఉంటారో వాళ్ళే ఉండాలి. కానీ మన తిరుపతికి వచ్చే స్పెషాలిటీ ఏంటంటే ఇది దైవస్థానము. సో ఎంతోమంది పిలిగ్రిమ్స్ ఇక్కడికి వస్తారు. సో పిలిగ్రిమ్స్కి ఇబ్బంది జరగదు. సో దానికోసము ఆల్రెడీ మన తిరుపతి జిల్లాలో మొత్తం మనం వెరిఫై చేసుకుంటే 572 లాడ్జెస్, కళ్యాణ మండపం, గెస్ట్ హౌస్ వాళ్ళందరికీ నోటీస్ ఆల్రెడీ సర్వ్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రిమిసెస్ని ఎనీ పొలిటికల్ యాక్టివిటీకి యూజ్ చేయడానికి అలౌడ్ లేదు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం నుంచి ప్రతి దగ్గర చెక్కింగ్ జరుగుతుంది. ఆ చెక్కింగ్ జరిగేటప్పుడు ఎక్కడ సామాన్య ప్రజలకు మాత్రం ఎక్కడ ఇబ్బంది రాదు. ఓన్లీ ఎపిక్ కార్డు వాళ్ళ ఐడి కార్డ్ చెక్ చేస్తాం. ఇక్కడ ఓటర్ అయితే ఈ కెన్ స్టే, లేకపోతే దర్శనానికో దేవుడికి వస్తే దానికి ఒక టికెట్ ఏదో ఉంటే చూపిస్తే సార్ చెప్పినట్టు వీళ్ళు అలౌ దెమ్ టు కంప్లీట్ దేర్ దర్శన్ అండ్ దే విల్ గో. అండ్ నెక్స్ట్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు చెప్పాలన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూ. విత్ ఎనీ కాస్ట్ వీ విల్ నాట్ టాలరేట్ ఎనీబడి టేకింగ్ లా అండ్ ఆర్డర్ టు దర్ హ్యాండ్స్. అంటే మ్యాక్సిమం ఫోర్స్ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. మన దగ్గర ఈసీ కూడా నోట్ చేయడం జరిగింది. మన దగ్గర సెన్సిటివ్ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. సో ఎనీవేర్ లా అండ్ ఇష్యూ జరిగితే, ఎనీ గలాటా జరగడానికి ట్రై చేసినా వీ విల్ నాట్ హెజిటేట్ టు యూజ్ ఫోర్స్. విల్ యూజ్ ఫోర్స్ అండ్ విల్ బుక్ కేసెస్. సో దట్ చాలామంది యూత్ కూడా నేను ఒక రిక్వెస్ట్ అప్పీల్ చేయడం జరుగుతున్నా, ఈ కేసులలో పడి ఇన్వాల్వ్ అయితే వాళ్ళ లైఫ్ కెరియర్ స్పాయిల్ అవుతుంది. సో మై రిక్వెస్ట్ ఈజ్ నాట్ టు టేక్ ఎనీ వైలెంట్ యాక్టివిటీస్ అండ్ పోలీస్ విల్ నాట్ హెజిటేట్ టు యూజ్ ఫోర్స్. వీ హ్యావ్ గాట్ ఆల్ ద మ్యాండేట్ ఇఫ్ నెసరీ టు కండక్ట్ పీస్ఫుల్ ఎలక్షన్. నెక్స్ట్ ఇష్యూ వచ్చేసి మనకి సిఇఓ మీటింగ్లో చెప్పడం జరిగింది, కొన్ని స్పెసిఫిక్ ఇష్యూస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఏజీ లిస్టు ఇవన్నీ. సో ఎనీబడి ట్రైయింగ్ టు పుట్ ఇల్లీగల్ ఆర్ ఫేక్ ఆర్ మార్క్ చేసి ఇలాంటి ఓట్స్ చేయడానికి ప్లాన్లో ఉన్నా మానుకోండి. బికాజ్ వీఆర్ కీపింగ్ ఏ వాచ్. అక్కడ మాకు రిపోర్ట్ రాగానే వీ విల్ బుక్ స్ట్రాంగ్ సెక్షన్స్ అండ్ దోస్ ఫెలోస్ విల్ బి రిమాండెడ్ ఆల్సో. వీ విల్ పర్సూ ఇట్. సో ఛార్జ్ షీట్ దగ్గర ఉండి ఏపిచ్చి వీళ్ళు ఎన్షూర్ కన్విక్షన్ వచ్చేలాగా. సో ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ద మానిటరింగ్ ఆఫ్ ఈసీ. సో దిస్ ఈస్ ద సెకండ్ పాయింట్ నేను చెప్పాలనుకుంది. నోబడీ షుడ్ టేక్ లా అండ్ ఆర్డర్ ఇన్ దర్ హ్యాండ్స్. వీ విల్ యూజ్ ఫోర్స్ రిక్వైర్డ్. ఎక్కడ గుంపులుగా ఫామ్ అయిపోయి ఈ ర్యాలీ బైక్లలో వచ్చేసి మమ్మల్ని ఓవర్థ్రో చేయాలనుకుంటే మాత్రం అది కాని పని. వీ హ్యావ్ అడిక్వేట్ కంపెనీస్, 10 కంపెనీస్ ఆఫ్ సిఏపిఎఫ్ హ్యావ్ బీన్ హియర్. సో డోంట్ హ్యావ్ దోస్ ఐడియాస్. వచ్చి ఓట్ వేసుకొని వెళ్ళిపోవాలి. మూడో విషయం నేను చెప్పాలనుకుంది ఏంటంటే మనకి తమిళనాడు బార్డర్ ఉంది. సో ఈ లాస్ట్ 48 అవర్స్లో అక్కడి నుంచి రావడం కానీ, ఓటర్స్ని తీసుకొచ్చి ఏమన్నా ఓట్లు వేయించుకుందాం అనుకున్నా, లేకపోతే ఇల్లీగల్గా లిక్కర్ కానీ ఏదన్నా తీసుకోవాలనుకున్నా అవి కూడా అన్నీ మానుకోవాలి. ఎందుకంటే తమిళనాడు చెక్ పోస్టులన్నీ స్ట్రెంథన్ చేయడం జరిగింది. అన్నిటి దగ్గర వెబ్ క్యామ్ క్యాస్టింగ్ ఉంది. అవన్నీ కలెక్టర్స్ నేను ఎనీ టైం వ్యూ చేయడం జరుగుతుంది. సో మై రిక్వెస్ట్ అపీల్ ఫ్రమ్ మీడియా ఈజ్ ఈ 3 విషయాలు మెసేజ్ వెళ్ళాలి. అదే ఫైనల్ రిక్వెస్ట్ ఏంటంటే సెల్ ఫోన్స్ తీసుకురావద్దు. ఓటర్స్తో మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఓట్ వేయడానికి వచ్చినప్పుడు ప్లీజ్, అంటే మీరు క్యారీ చేయడానికి లేదు, తెచ్చినా యూ కీప్ ఇట్ ఇన్ యువర్ వెహికల్ ఆర్ ఇంటి దగ్గర తెచ్చి తీసుకోవడానికి రావాలి. సో దిస్ ఈజ్ మై అపీల్. అల్టిమేట్లీ వీఆర్ ఆల్ హియర్ టు కండక్ట్ ఏ ఫ్రీ, ఫేర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్. సో పోలీస్ విల్ కంప్లీట్లీ వర్క్ అండర్ ద guidance and supervision of our DO sir and ensure there is no law and order issue or any violent issue. If anybody is planning any conspiracy gani, will book relevant sections and take very stringent actions. And my appeal is ఏ యూత్ కానీ ఎవరు కానీ ఎక్కడ ప్రలోభపడి మీ లైఫ్స్ ఖరాబ్ చేసుకోండి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం.
మే 13న సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయి తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ శాంతి భద్రతల పర్యవేక్షణకు పటిష్ట బందోబస్తు ఎస్పీ కృష్ణకాంత్ పటేల్. శ్రీకాళహస్తీశ్వరాలయంలో నేత్రపర్వంగా తిరుచి వాహన సేవ, ప్రాకారోత్సవంలో జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి విశేష పూజలు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ 4 మాడ వీధుల్లో నగర సంకీర్తన, పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మికతను పెంపొందించడానికి దోహదం చేస్తుందన్న భజన మండలి కళాకారులు. దేవస్థానం పబ్లికేషన్ స్టాల్ ప్రారంభించిన శ్రీకాళహస్తి ఈవో నాగేశ్వరరావు భక్తి భావనను, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడమే లక్ష్యమన్న ఈవో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.